ఓకే. మేడం ఎక్కువ డెలివరీ టైంలో ఈ కాంప్లికేషన్స్ ఎక్కువగా ఎటువంటి కాంప్లికేషన్స్ మనం చూస్తూ ఉంటాం? డెలివరీ టైంలో మెడికల్ కాంప్లికేషన్స్ వరకి అంటే బ్లడ్ లాస్ ఎక్కువ అయిపోయి మళ్ళీ షాక్కి వెళ్ళడము అది ఉంటుంది. పోస్ట్ పార్టమ్ జస్ట్ ఇమీడియట్ పోస్ట్ పార్టమ్ డెలివరీ టైంలోనే ఎక్కువ లాసరేషన్ అవ్వడము ఆర్ బేబీ బర్త్ ఇంజురీస్ ఏమైనా కావడం. ఇప్పుడు డయాబెటిక్ మదర్కి పుట్టిన బేబీ ఉందనుకోండి, వెరీ బిగ్ బేబీ ఉంటుంది, సో అప్పుడేమైనా బర్త్ ఇంజురీస్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. అండ్ ఇంకా నెక్స్ట్ సీజర్స్ రావడము, సడన్గా సీజర్స్ ఆర్ సడన్గా బీపీ పెరగడము, ఇవన్నీ కొంచెం మానిటర్ చేసుకుంటూ ఉండాలి. ఓకే. అండ్ నెక్స్ట్ ఇమీడియట్ పోస్ట్ పార్టమ్ కొంచెం మెంటల్లీ వెరీ డిప్రెస్డ్ ఉంటాము సడన్గా. సో పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ ఇవి రీసెంట్ టైమ్స్లో ఆల్మోస్ట్ 30% విమెన్లో చూస్తున్నాం, 30% పీపుల్లో. ఒకప్పుడు ఇంత ఉండేది కాదు, లెస్ దాన్ 10% ఉండేది, బట్ నా ఆల్మోస్ట్ 30% పీపుల్ ఆర్ న్యూ మదర్స్ ఆర్ గెట్టింగ్ ఎఫెక్టెడ్ విత్ దిస్ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్. సో బేబీని కేర్ తీసుకోకపోవడము, వెరీ డల్ అనిపించడము, అసలు ఏంటి ఈ లైఫ్ ఇట్లా అనిపించడం, ఎక్స్ట్రీమ్ కేసెస్లో బేబీని హార్మ్ చేయాలనిపించడం కూడా ఉంటుంది మదర్కి. ఎస్, మదర్కి తన సెల్ఫ్ హార్మ్ అండ్ ఆల్సో బేబీని కూడా హార్మ్ చేయాలి అన్న ఎక్స్ట్రీమ్ థాట్స్ కూడా ఉంటాయి. ఓకే. సో నేబర్స్ అంటే పక్కనున్న వాళ్ళు ఈజీలీ ఐడెంటిఫై చేయగలుగుతారు. థింగ్ ఈజ్ నాట్ రైట్. ఒక 1 day ఒకే టైర్డ్నెస్ ఎగ్జాషన్ ఉంటుంది, బట్ ఆ తర్వాత కూడా ఇంకా నార్మలైజ్ కాలేకపోతున్నారు, వెరీ డల్ ఉంటుంది, అసలు దేనిపైన కాన్సన్ట్రేట్ చేయట్లేదు, యాక్టివ్గా ఉండట్లేరు అనుకున్నప్పుడు సీక్ మెడికల్ హెల్ప్. ఓకే. సో ఇట్ ఈస్ వెరీ ప్రివెంటబుల్, జస్ట్ మైన్యూట్ మెడికేషన్స్ తోటి ఇట్ విల్ గెట్ బ్యాక్ టు నార్మల్ అయిపోతారు మేడం. ఓకే. అయితే ఈ ఆఫ్టర్ డెలివరీ తర్వాత ఇప్పుడు మీరు చెప్పినట్లుగా కొంతమంది డిప్రెషన్కి వెళ్ళడం, నిజంగా అది మళ్ళీ ఇన్ ఫ్యూచర్ మళ్ళీ రిపీట్ అయ్యి మళ్ళీ సెకండ్ ప్రెగ్నెన్సీలో కూడా మళ్ళీ ఇవే సిమ్టమ్స్ ఇవే కాంప్లికేషన్స్ వారు ఫేస్ చేసే ఛాన్స్ ఉందా? ఏదైతే ఫస్ట్ ప్రెగ్నెన్సీలో వారు తీసుకున్నారో డెలివరీ టైంలో ఒకటి ఎవ్రీ ప్రెగ్నెన్సీ ఈజ్ డిఫరెంట్. సో నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ వచ్చింది, సెకండ్ ప్రెగ్నెన్సీలో పక్కా వస్తుంది అని లేదు. సో అంటే ఇంత పర్సెంటేజ్ ఛాన్స్ ఉంది అని డెఫినెట్లీ ఎవరం చెప్పలేము. ఇట్ వేరీస్. సో అండ్ ఇంకొకటి మదర్కి అంటే నా మదర్కి నా ప్రెగ్నెన్సీ టైంలో ఇట్లా అయింది, సో నాకు కూడా అట్లా అవుతుంది అని డెఫినెట్లీ ఏం లేదు. ఓకే. సో ఎవ్రీ అదర్ ప్రెగ్నెన్సీ విల్ బీ డిఫరెంట్. ఆ టైంలో ఉండే హార్మోనల్ చేంజెస్ అవి, ఆ సపోర్ట్ సిస్టమ్ ఎట్లా ఉంది దాన్ని బట్టి ఇట్ విల్ చేంజ్. ఓకే మేడం, ఇప్పుడు చిన్నపిల్లల్లో కూడా మనం ఈ షుగర్ కావచ్చు ఇలాంటివి చూస్తున్నాం. అంటే ఈ ప్రెగ్నెన్సీ టైంలో మదర్కి కనుక ఈ షుగర్ ఎఫెక్ట్ అయితే అది కంపల్సరీ పిల్లలకు వచ్చే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి పుట్టిన బేబీస్కి? ప్రెగ్నెన్సీలో షుగర్ ఉంది అంటే బేబీస్ కాన్స్టాంట్లీ ఎక్స్పోజ్ టు హై షుగర్స్. అంటే డయాబెటీస్ అంటే ఏమంటాము, ఇన్సులిన్ అనే హార్మోన్ ఒకటి మన షుగర్ కంట్రోల్ చేయడానికి యూజ్ అవుతుంది, బట్ దానికి రెసిస్టెన్స్ ఉంది. సో ఇన్సులిన్ అనేది ప్రాపర్గా ఫంక్షన్ చేయట్లేదు. సో బ్లడ్లో గ్లూకోజ్ అట్లానే ఉంటుంది, అది ఆర్గాన్స్కి వెళ్ళట్లేదు, ఏం లేదు, బ్లడ్లోనే ఉంటుంది హై. సో కాన్స్టాంట్లీ హై ఉంటుంది, బేబీ ఈజ్ ఎక్స్పోజ్ టు దట్. సో బేబీ న్యూరోనల్ యాక్టివిటీ కూడా ఆ హై షుగర్ బేస్డే ఉంటుంది. సో తర్వాత కూడా దెర్ ఆర్ ఫ్యూ ఛాన్సెస్, కంప్లీట్లీ జీరో ఛాన్సెస్ అని ఏం చెప్పము, బట్ బేబీస్ ఆ ఎన్విరాన్మెంట్లో పుడతారు కాబట్టి దేర్ న్యూరాన్స్ ఆర్ ట్యూన్ టు దట్, ఆల్వేస్ దే గెట్ అట్రాక్ట్ టు దట్ స్వీటిష్ కానీ ఆ జంకీ ఫుడ్కి, దే గెట్ అట్రాక్టెడ్ టువర్డ్స్ మోర్ సచ్ ఫుడ్స్ అండి. సో దేర్ ఆర్ ఛాన్సెస్, బట్ మనం చూసి ఏమంటారు రిస్ట్రిక్ట్ చేసుకున్నాం అనుకోండి హెల్దీ డైట్కి అది అంటే వీ కెన్ కంట్రోల్. ఓకే. కంప్లీట్లీ డెఫినెట్లీ 100% డయాబెటిక్ అవుతారు అని లేదు, సో 0% అసలు నో ఛాన్స్ అనడానికి కూడా లేదు, దేర్ ఈజ్ అ రిస్క్.